విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. ఉమ్, 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 ఉమ్. నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతి నొందియు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రియమైన తండ్రి, నీకు స్తోత్రాలు, వందనాలయ్యా. మమ్మల్ని ప్రేమించి మరొక పరిశుద్ధ ఆదివారాన్ని ఈ నెలలో 2వ ఆదివారంలోకి మమ్మల్ని నడిపించినందుకై స్తోత్రాలు, వందనాలు. ఈ చల్లని దినాలు, ఈ వర్షాకాలాన్ని మీరు మాకు అనుగ్రహించారు తండ్రి. నీ స్తోత్రాలు. ఈ కాలమంతా కూడా మాకు తోడుగా రండి నాయనా. నీకు వందనాలు. మంచి వర్షాలను దయచేయండి. బిడ్డలు పనులకు వెళ్ళబోతున్నారు, వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి. ఈ వర్షాకాలంలో వ్యాధులు, జ్వరాలు, అనారోగ్యాల నుండి కూడా మీరు కాపాడండి, రక్షించండి తండ్రి. నీకు స్తోత్రాలు. శక్తి, బలం దయచేయండి ఆయన. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తండ్రి. గడిచిన కాలం అంతా నడిపించిన వాడవు నీవే. ఈ కాలంలో కూడా నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. సహాయము దయచేయండి. వచ్చిన మా అందరితో మీరున్నారు, మా అందరితో మీరు మాట్లాడండి తండ్రి. నీకు స్తుతులయ్యా, స్తోత్రాలు అయ్యా. నేను మట్టినే నాయనా, నీకు స్తోత్రాలు. నాకు బదులుగా మీరుండండి తండ్రి. నీకు వందనాలు అయ్యా. నీ మాటలు 2 అంచులు కలిగిన ఖడ్గము, నీ మాటలు అగ్ని వంటివి. స్తుతులు, స్తోత్రాలయ్యా. ఇదిగో తండ్రి, అగ్నితోటి, కత్తితోటి నాయన మమ్మలను మీరు సరిచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. వచ్చిన బిడ్డలందరితో మీరుండండి తండ్రి. అయ్యా నీకు స్తోత్రాలు. వినే చెవులు, గ్రహించే మనస్సు దయచేయండి అయ్యా. స్తుతులు నిర్లక్ష్యంతో కూర్చోకుండా శ్రద్ధగా నీ మాటలు వినే జ్ఞానాన్ని మీరు మాకు దయచేయండి. వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ వచ్చిన బిడ్డల్ని మీ చేతులకు అప్పగిస్తూ వాక్య భాగాన్ని దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందుమని రక్షకుడైన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో చేరి వచ్చినటువంటి మీ అందరికి కూడా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి మనకి 12 దినాలు కనుక కొద్దిగా ముందుగానే ప్రారంభించడం జరిగింది. మరి అయినప్పటికీ కూడా సమయానికి మీరు అందరూ వచ్చారు. మరలా తిరిగి మీరు పనులకు వెళ్ళాలనే ఉద్దేశంతో త్వరగా ముగించుకోవాలనేటువంటి ఆశ కనుక ఈ ప్రత్యేకమైన సమయాల్లో, ఈ దినాల్లో ఎక్కువ వాక్యం వినటానికి సమయం ఉండదు. ఎందుకంటే మీరు త్వరగా వెళ్ళిపోతారు కాబట్టి మేము కూడా త్వరగా, ఎందుకంటే ముందే చెబుతున్నారు పనులకు వెళ్ళాలి కనుక కొద్దిగా తొందరగా ముగించండి అని. కనుక వినేటువంటి కొద్ది మాటలు మరి మన జీవితాల్లో దేవుడు ప్రతి నిత్యము అది మీరు ఎట్లాగా ఆ నాటుని ఎట్లా నాటుతారు, నాటేటువంటి నాటు ఎట్లా నాటుతారు చెప్పండి. లోతుగా పెడతారా, పైన పెడతారా? లోతుగా పెడితేనేమో ఒకవేళ వర్షం వచ్చినా ఆగిద్ది. ఒకవేళ పైన పెట్టారనుకోండి ఏమైపోద్ది? తేలిపోద్ది. యజమానికి నష్టం, వేసిన వాళ్ళకి నష్టం, మేస్త్రికి ఇబ్బంది, పనోళ్ళకి కూడా కష్టం. మరి చాలా డబ్బులు ఏమవుతాయి అంటే వ్యర్థం అనమాట. సమయం కూడా వృధా అయిపోయింది. మళ్ళీ అంతేకాకుండా మాటలు కూడా పడాలి. కనుక మరి ఇలాగుంది మన పనులు, మనం చేసేటువంటి పనిలో. అయితే దానికంటే ప్రాముఖ్యమైనటువంటివి దేవుని పని కూడా అంతే, దేవుని మాటలు కూడా అంతే. దేవుని పనిని అంటే మనం చేసుకునే పనిలోనే ఎంత తేడాలు ఉంటాయో, మనము వాక్యాన్ని విని ఆ వాక్య ప్రకారం మన జీవితం లేకపోతే మన పని కూడా అంతే. అందుకని మనల్ని వ్యర్థుడా అంటాడు, లేకపోతే పనికి మాలినవాడా అంటాడు, లేకపోతే నరికి వేయబడే అనుభవం. కనుక మరి మన వాక్యము వినేటువంటి ఆ వాక్యాన్ని మన హృదయంలోకి మనం తీసుకోవాలి. అందుకని దేవుని వాక్యంలో ప్రకటన గ్రంథంలో ప్రతి అధ్యాయం చివరిలో అంటాడు కదా, చెవి గలవాడు వినుగాక అని వాక్యం రాయబడుతుంది. కనుక దేవుడు మనకి చక్కని చెవులు ఇచ్చాడు. కనుక ఈ చెవుల్లోకి దేవుని మాటలను మనం వెళ్ళనీయాలి. వెళ్ళి ఆ మాటలు ప్రతి నిమిషము మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవా, ఈరోజు ఈ వాక్యం నాదే,
మరి నిన్న చెప్పారే అందులో నేను కూడా ఉన్నా, మొన్న చెప్పారే అందులో నా మాట ఉంది, అందులో నాకు కూడా తెలిసింది, నేను చేసే అక్కడ చెప్పబడ్డాయి. వింటున్నారా? కనుక ఈ ప్రస్తావన, ఈ వాక్య ప్రస్తావనలో మన ప్రవర్తన ప్రస్తావన కూడా మనం తెచ్చుకోవాలి. ఈరోజు మరి ప్రతిరోజు శిరోమణి ఉదయాన్నే ఫోన్ చేయటం మొదలు పెడుతుంది. ఎందుకంటే తన పరిస్థితి వేరుగా ఉంది, తన పరిస్థితి తారుమారుగా ఉంది. వింటున్నారా? ఇప్పుడు మనకంటే ఎక్కువగా ఎవరికి ఎక్కువగా దేవుడు కావాలని కోరుకుంటున్నారు చెప్పండి? అనారోగ్యంతో బాధలో ఇలా కోసారమ్మా, ఇలా కోసారు కాబట్టి ఇటు దీటు అంతా బాగా లాగేస్తుంది, ఇటు దీటు కూడా లాగేస్తుంది. కాబట్టి దేవుడు నాకేమి ఇవ్వాలి ఇప్పుడు చెప్పండి? ఏం కావాలి నాకు? స్వస్థత, స్వస్థత. అంతేకాదు నెమ్మది. ఇంకా నేను బ్రతుకుతాను బ్రతకను, నా పని దేవుడు ఎలా చేస్తాడో. ఎవరు చూస్తున్నారు ఇదంతా చెప్పండి? ఎవరు చూస్తున్నారు? ఏ డాక్టర్ ఇంటికి రాడు, అయ్యగారు రాడు, అమ్మగారు రాడు పద్దాకా. ఎవరు చూస్తారు చెప్పండి? దేవుడు చూస్తాడు. వింటున్నారా? మీరు పద్దాక వద్దులే అమ్మ, ఫోన్లో చేయి మాట, ఫోన్లో ఒక మాట చేయి, ఫోన్లో ఒక మాట చేయి, నన్ను మర్చిపోబాకండి, నన్ను గుర్తు చేసుకోండి. ఎంత విచారం అండి మానవుని జీవిత పరిస్థితులు కదండి. ఎప్పుడు ఇలాగే కూర్చోం, ఎప్పుడు ఇలాంటి ఆరోగ్యాలే ఉండవు, ఎన్నో వచ్చేస్తుంటాయి మనకి. కనుక మనకున్న సమయాన్ని మనం ఏం చేసుకోవాలంటే సద్వినియోగం చేసుకోవాలి. దేవా, నేను బాగున్నప్పుడు నా సమయం అంతా నీకే ఇచ్చా, నేను బాగున్నప్పుడు వాక్యమే చదివా, నేను బాగున్నప్పుడు ప్రార్థనే చేసా, ఇంకొకటి తెలియదు నాకు. నేను బాగున్నప్పుడు నా పిల్లల కోసం కష్టపడ్డా, లేకపోతే నేను బాగున్నప్పుడు ఇలాంటి బోధ చేశా, లేకపోతే నేను బాగున్నప్పుడు ఇదిగో ఇలాంటి మంచి పనులు చేశానయ్యా. ఇప్పుడు బాగులేను కనుక నీవు నన్ను జ్ఞాపకం చేసుకో. అందుకని హిజ్కియా అడుక్కున్నాడు కదా, ఏమడుక్కున్నాడు? అయ్యా నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో. గోడ తట్టు తన కన్నులు ఎత్తాడంట. ఎత్తి అన్ని చూడయ్యా ఒకసారి, నేనేమేం చేశానో అన్నీ ఒకసారి చూడు, దాని ప్రకారమే నువ్వు నాకు సహాయం చేయి, దాని ప్రకారమే నువ్వు నాకు తీర్పు తీర్చు, దాని ప్రకారమే నాకు న్యాయం చేయి కదా. ఆయన అన్ని మంచి పనులు చేశాడు, బాగు చేశాడు, దేవాలయాన్ని బాగు చేశాడు, అంత ఊడ్చాడు, సదిరాడు, రకరకాల పనులు, దేవుని పనులు చేశాడు ఆయన. కనుక పడిపోయినటువంటివన్నీ తిరిగి కట్టాడు, చెడిపోయినవన్నీ బాగు చేశాడు హిజ్కియా. అందుకని చచ్చిపోతావంటే వద్దయ్యా, ఎందుకు నన్ను చంపేస్తావు, నేను ఎలా బ్రతికానో నువ్వు చూసుకో, ఓసారి నా పుస్తకం ఉంది, నా పేరుది అని ధైర్యంతో విశ్వాసముతో హిజ్కియా ప్రార్థన చేశాడు. ఈరోజు మరి మన ప్రార్థనలు, మన నడకలు, మన మాటలు, మన జీవితము దేవుడు కావాలి. ఇవే, ఇంకెంతకంటే ఏమీ దేవుడు మన నుండి అడగటల్లా. వింటున్నారా? మనకిచ్చింది 40, 50, 60 సంవత్సరాలే దేవుడు మనకిచ్చాడు. ఈ 40, 50 సంవత్సరాలలో దేవునికి నువ్వెంత సమయం ఇచ్చావు, నీ కొరకు ఎంత వాడుకున్నావు? ఒకవేళ కొద్ది సమయం సగమంతా లోకానికి ఇచ్చావా, సగం నీ కోసం ఉంచుకున్నావా దేవుని కోసం? అది జాగ్రత్తగా వాడుకోవాలి. దేవుళ్ళు ఎక్కడిగినప్పుడు అది ఖచ్చితంగా ఈ కొద్ది విషయంలో అయ్యా నీకు ఇచ్చిన ఆయుష్ని ఈ విధంగా ఉపయోగించుకున్నానయ్యా అని నువ్వు చెప్పుకోవచ్చు. ఏదో ఒక ధైర్యం నీకు ఉండాలి. ఈ ప్రత్యేకమైన సమయంలో మనము విశ్వాసమును గురించి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనంలో మనం చూసాం. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే ఏం అర్పించాడంట? విశ్వాసమును బట్టే. విశ్వాసమును బట్టి ఇక్కడికి వచ్చినటువంటి మనకందరికీ ఏం ఉండాలి అంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడు మనలో? విశ్వాసము. అందుకనే ఈ విశ్వాసమును గురించి ప్రభువు కొంతమందికి కొన్ని రకాలైన పేర్లు పెట్టాడంట. కొంతమందిని విశ్వాసులని పిలిచాడంట, కొంతమంది అవిశ్వాసులారా అన్నాడంట, కొంతమందికి ఏమో అల్ప విశ్వాసులారా అన్నాడు, కొంతమంది అవివేకులారా, మందమతులారా అని పిలిచాడు ప్రభువే. కొంతమందికి విశ్వాసులని పేరు పెట్టాడు, కొంతమందికి ఏమో అవిశ్వాసులని పేరు పెట్టాడు. పెట్టినారా? అంటే మన జీవితాల్లో కూడా ఈ విశ్వాసం అనేటువంటిది ఎంత మోతాదులో ఉంది? విశ్వాసం 0లో ఉందా? విశ్వాసం 1లో ఉందా? 2లో ఉందా? విశ్వాసం అనేటువంటిది ఏ మోతాదులో ఉంది? అసలు నువ్వు ఎవరిని చూసి రక్షించబడ్డావు? అసలు నిన్ను పిలిచింది ఎవరు? నీకోసం ప్రాణం పెట్టింది ఎవరు?
నిన్ను జ్ఞాపకం చేసుకునేది ఎవరు, నిన్ను రక్షించింది ఎవరు, నీకు సహాయం చేసేది ఎవరు, ఈ విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఇది విశ్వాసము. విశ్వాసం అనేటువంటిది ఇక్కడికి వచ్చినటువంటి మనం అందరం అడుగుతున్నాం, దేవా ఇది నీవు నాకు సహాయము చెయ్యి. విశ్వాసము. అందుకనే హేబేలు కూడా విశ్వాసముతో మందిరానికి వెళ్ళాడంటండి. ఆ బలి అర్పణ తీసుకొని విశ్వాసముతో వెళ్ళాడంట. ఒక ఆయనేమో అవిశ్వాసంతో వచ్చాడంట, ఒక ఆయనేమో భయభక్తులతో విశ్వాసముతో వెళ్ళాడంట. ఇద్దరు అన్నదమ్ములే, ఒక ఇంట్లో పెరిగిన వాళ్ళే. ఒక ఆయనేమో భక్తితో భయముతో తన్ను తాను పరీక్షించుకుంటా, ఇది దేవుడు ఇష్టపడతాడా, ఈ జీవితం బాగుందా, ఈ అర్పణ బాగుందా, హలో వింటున్నారా మీరు, ఈ అర్పణ బాగుందా, మరి ఈరోజంతా నేనేమైనా బూతులాడానా, ఈరోజు ఎక్కడన్నా దొంగతనాలు చేశానా, ఈరోజు ఎవరినైనా తిట్టానా, పొలంలో ఏమన్నా ఎత్తుకొచ్చానా, లేకపోతే పక్క వాళ్ళ కోడి ఏదైనా తీసుకున్నానా, ఇంకొకళ్ళది ఏదన్నా తీసుకున్నానా, ఇవన్నీ హేబేలు పరీక్షించుకొని ఉండొచ్చు. బహుశా తన పొలంలో నుండి శ్రేష్టమైన బలిని దేవునికి విశ్వాసముతో అర్పించాడంటండి. హలో వింటున్నారా? ఎట్లా అర్పించాడంటే అది విశ్వాసం. అంటే ఏంటి? ఇది దేవునికి ఇష్టము, ఇది దేవునికి ఇష్టమైంది కనుక నేనే చేస్తున్నా, దేవునికి ఇష్టమైందే నేను చెయ్యాలి, ఇది మన డ్యూటీ. అది దేవునికి ఇష్టమైనట్టుగా మనం బ్రతకాలి అనేటువంటిది మనం పెట్టుకోవాలి. అదే విశ్వాసము. అందుకనే ప్రభు అన్నాడు కదా, తోమ అన్నాడంట, 12 మంది శిష్యుల్లో తోమ అన్నాడంట. తోమాకి దేవుడు పేరు పెట్టి అన్నాడంట, అల్ప విశ్వాసిగా ఉండకుండా, అవిశ్వాసిగా ఉండకుండా ఇక నుంచి నువ్వు ఎలా ఉండాలి, విశ్వాసిగా బ్రతుకయ్యా నాయనా అన్నాడంట. ఎట్లుండొద్దన్నాడు? అవిశ్వాసిగా ఉండబాక. ఎందుకు అవిశ్వాసిగా ఉన్నాడు కదండి? ప్రభుతోనే నడిచాడు కదా, కానీ నమ్మట్లా. పెట్టినారా? ప్రభుతో ఉన్నాడు, అన్నీ తిన్నాడు, అన్నీ చూశాడు, కానీ నమ్మకం లేదు, విశ్వాసం లేదు, ప్రార్థన లేదు కదండి, క్రియలు లేవు, తగ్గింపు లేదు, ప్రార్థన లేదు, దేవుడు చెప్పినవి చేయటల్లా. పెట్టినారా? అందులో మరి ఒక ఆయన అప్పటికే పక్కకి వెళ్ళిపోయాడు. ఒక ఆయన యోధా ఇస్కరియోతు చనిపోయాడు, పక్కకి వెళ్ళిపోయాడు, మార్గం నుండి తప్పించుకొని వెళ్ళిపోయాడు. ఇంకో ఆయన అయ్యా లేచాడురా ప్రభువు లేచాడురా అంటే తోమ అంటున్నాడంట, బాలేవాడి వేలే ఏం లేచాడు, అప్పుడు చెబితే విన్నాను కానీ ఇప్పుడు మాత్రం నేను నమ్మట్లా. హలో, నమ్మట్లా. నా మీద నాకే ఏం లేదు నమ్మకం, నా ప్రార్థన మీద నాకే నమ్మకం లేదు. ఎంత విచారం కదండి. నువ్వు చేసే ప్రార్థన అది విశ్వాసముతో కూడిన ప్రార్థన అయి ఉండాలి. నీ ప్రార్థన విశ్వాసం మీద నువ్వు కట్టబడాలి, అంతేగాని వేరొక రాయి దాని మీద పెట్టడానికి వీల్లేదు. అది ఎప్పటికైనా పడిపోయే రాయిలు. కాబట్టి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరుస్తుంది అని వాక్యం రాయబడింది. ప్రభు విశ్వాసాన్ని చూచి ప్రభు వారి మధ్య కార్యాలు చేసినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రత్యేకమైన సమయంలో హేబేలు విశ్వాసమును బట్టి అర్పించాడంట, అది అంగీకరించబడింది. అందుకని అక్కడికి ఏం పేరు పెట్టాడంటే ప్రభువే కింద వచనంలో, దేవుడు అతని అర్పణను గూర్చి సాక్ష్యమిచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని ఆ సాక్ష్యాన్ని పొందాడంట. చూసారా? అర్పణను బట్టి సాక్ష్యం ఇచ్చాడు ప్రభు. అర్పణ, హృదయ అర్పణ కదండి. మనను గురించి కూడా ప్రభు నీతిమంతుడు, నీతిమంతురాలు కదండి, విశ్వాసి కదండి. విశ్వాసి ఎవరిని అంటారంటే విశ్వాసం ఉన్నవారినే విశ్వాసులు అంటారు కదండి. ఇంకా వాక్యంలో ఏం రాయబడుతుందంటే విశ్వాసులు ఎలా ఉంటారంటే కదలక నిత్యము నిలుచు సియోను కొండ వలె ఉంటారంట. కొండ అంటే విశ్వాసము ఒక కొండతో పోల్చాడు. చూడండి, కొండ అంటే ఏంటి? కొండ కదులుద్దా? కదలదు. విశ్వాసులు అనబడే వాళ్ళు కూడా కదలకూడదండి. హలో, అవిశ్వాసులు కదులుచున్న సముద్ర తరంగముల వంటి వారు అన్నాడు. అవిశ్వాసులు వారి చంచలత్వం, మనసు స్థిరంగా ఉండదు, చేసిన ప్రార్థన మీద ఆధారపడలేరు. పెట్టినారా? దేవుని వైపు నమ్మాము అనే పేరే ఉంచుకుంటారు, కానీ సరైనటువంటి విశ్వాసములో నిలకడ లేనటువంటి భక్తి జీవితం. అందుకనే అతన్ని కయ్యూనుతో పోల్చాడు. వింటున్నారా? విశ్వాసము అనేటువంటిది చచ్చిపోయినా అతని యొక్క రక్తము మాట్లాడిందంట. మనం చూస్తున్నాం కదా, అతడు మృతి పొందియు ఆ విశ్వాసము ద్వారా, చదవండి, అతడు మృతి పొందియు ఆ విశ్వాసము ద్వారా
మాట్లాడుతున్నాడు. విశ్వాసి చచ్చిపోయిన మాటలు అతని జీవితంలో అతను విడిచినటువంటివి అన్ని కార్యాలు మనతో మాట్లాడుతూ ఉంటాయి. విశ్వాసం అంటే చచ్చిపోయేది కాదు, ప్రార్థన చనిపోయేది కాదండి. వింటున్నారా? అతడు మృతి పొంది ఆ విశ్వాసము ద్వారా ఏం చేస్తున్నాడంట? మాట్లాడుతున్నాడు. ఈరోజు ఆయన గురించి ఇంతగా చెప్పుకోవటానికి ఏంటి అంటే, హేబేలు ఒక విశ్వాసి. హేబేలు ఒక విశ్వాసి అంతే. హేబేలు దేవునికి ఇష్టమైంది చేశాడు కనుక అతడు విశ్వాసి అన్నాడు. ఈ రోజున మనకి చూడండి, కొంత బద్ధకస్తులమై దేవుడు మాటలు వినకుండా అవన్నీ ఓ పక్కన పెట్టేసి మనకిష్టమైనవి చేయటానికి అందులో దేవుడిని రమ్మని మనం పిలుస్తూ ఉంటాం. దేవుడు అంటున్నాడు, అలా కాదు, నాకు ఇష్టమైనవి మీరు చెయ్యాలి, నాకు ఇష్టమైన వాటినే మీరు చెయ్యాలి కదండి. ఇది కొద్దిగా చేదుగా ఉంటుంది. ఇర్మియా కూడా ఇవే ఇశ్రాయేలు ప్రజలకు చెప్పాడంట. చెబితే ఇశ్రాయేలుకి చాలా చేదుగా ఉందంట. అయ్యా నువ్వు చెప్పినవి అయితే మేము చెయ్యం, కానీ అందులో కొన్నే మేము చేయగలుగుతాం, మేము అన్నీ చేయలేము అంటే వాళ్ళు అవిశ్వాసపు పట్టికలోకి వెళ్ళిపోతారు. వింటున్నారా? విశ్వాసి అయినటువంటి వాడు కదలకుండా నిలిచి ఉండేటువంటి వాడు, ఒక కొండ లాంటి అనుభవాన్ని కలిగి ఉంటాడు. వింటున్నారా? అవిశ్వాసిగా బ్రతకడు, విశ్వాసముతో అతడు జీవిస్తాడు. అందుకనే నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అని వాక్యం రాయబడుతుంది. నీతిమంతుడు ఎలా ఉంటాడంట? విశ్వాసికి ఇంకొక పేరు ఏంటంటే నీతిమంతుడు, నీతిమంతుడికి ఇంకొక పేరు ఏంటంటే విశ్వాసి. ఈ రెండు కలిసి బ్రతకాలి, ఈ రెండు కలిగి ఉండాలి. వింటున్నారా? అలాంటి వారికి దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడంట. అతడు మృతి పొందినను అతని మూలముగా అతని రక్తము ఏం చేస్తుందంటే మాట్లాడుచు ఉన్నది. ఈ ప్రత్యేకమైన సమయంలో మనం ఎలా ఉన్నాం? నిజంగా మన జాబితాలో విశ్వాసి అనే పేరు పెట్టబడిందా? కింద వచనంలో మనం చదివితే 6వ వచనంలో అంటున్నాడు కదా, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయ్యుండుట అసాధ్యము. విన్నారా? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడుగా నువ్వు బ్రతకలేవు. ఎందుకంటే నీలో ఏమి లేదంటే విశ్వాసం లేదు. అందుకనే మరి నావలో లేకుంటే పడవలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. తుఫాన్ వస్తుంది, ప్రభు అందులో పడుకొని ఉన్నాడు. అక్కడ మరి తుఫాన్ వచ్చేటప్పుడు సమయంలో భయపడుతున్నారు శిష్యులు. మరి భయపడుతుంటే ప్రభు చూస్తూనే ఉన్నాడు. అసలు వీళ్ళు ఏం చేస్తారా, ఇప్పుడు వీళ్ళు భయపడతారా, తొందరపడతారా, ఎలా ఉంటారని వారిని పరీక్షించి ఆ తుఫాన్ ఇంకా పెద్దగా అయ్యేటట్టు చేసి ఉండొచ్చు. అప్పుడు ఏం చేస్తున్నారంటే ఏమన్నారు తెలుసా? బోధకుడా, నీకు చింత లేదా? మేము నశించిపోతున్నామయ్యా అంటే అప్పుడు ప్రభు అంటాడు, అల్ప విశ్వాసులారా, మీరెందుకు భయపడుతున్నారు? నేను మీతోనే ఉన్నా. వింటున్నారా? విశ్వాసితో ప్రభు ఉంటాడండి, నీతిమంతులతో ప్రభు ఉంటాడు. వింటున్నారా? విశ్వాసితో ఉంటాడు, నీతిమంతునితో ప్రభు ఉంటాడండి. ఈ రెండు మనం జ్ఞాపకం చేసుకోవాలి. నేను విశ్వాసంలో ఉన్నానా? నేను నీతిమంతుడిగా ఉన్నానా? కదండి. విశ్వాసము నీతిమంతుడు రెండు ఒకటే. ఈ రెండు లక్షణాలు నీవు కలిగి ఉండాలి. నీతిమంతుడు అంటే దేవునికి ఏది ఇష్టమో అది చేయటానికి మనం సిద్ధపడాలి. హలో, నీతిమంతుడు, దేవుడు నన్ను చూస్తున్నాడు, నన్ను పాపము నుండి నన్ను విడుదల చేశాడు, నన్ను రక్షించాడు, నన్ను కాపాడాడు, నేను నీతిమంతుడుగా బ్రతకమన్నాడు కనుక నేను అట్టనే బ్రతుకుతా. ఇంకా నేను ఏది చేయను. వాళ్ళు ఎటు చేస్తే వాళ్ళ మాట నమ్మను, వీళ్ళు ఎటు చేస్తే వీళ్ళ మాట నమ్మను. నేను దేవుని మాటే నేను నమ్ముతా. హలో, ఇంకా మీకు అర్థం కావాలంటే ఒక ఆయన పోయి వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ జరుగుతుందని ఒక మేకను కొన్నాడంట. ఒక మేకను కొని బాగా డబ్బులతో బాగా మేకను కొన్నాడంట. కొని మంచి మేకను కొన్నాడంట. మేకనే కొన్నాడంట. కొని ఆయన బజార్ను పడ్డాడు, ఇంటికి వస్తున్నాడు. మధ్యలో 3 దొంగలు ఎదురయ్యారంట. వాళ్ళు అడుగుతున్నారంట, ఏమయ్యా ఏంటి ఆడవాళ్ళు నిలబడి, ఏంటయ్యా నువ్వు ఏంది తీసుకెళ్తున్నావు అంటే, నేను మేకను కొనుక్కొని వెళ్తున్నానంటే వాళ్ళు అన్నారంట, ఇది మేక కాదు కుక్క అన్నాడంట. అనగానే ఇక ఆయన చూసుకోవటం ప్రారంభం చేశాడు. నిజంగా ఇది మేక కుక్క. మళ్ళా కొద్ది దూరం వెళ్ళిన తర్వాత అనుమానంతో ప్రయాణం చేస్తున్నాడు. ఇంకో ఆయన తగిలాడంట. ఏంటయ్యా నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు, ఏం తీసుకెళ్తున్నావు ఏంటంటే, అయ్యా మా ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది కాబట్టి ఇదిగో నేను మేకను కొనుక్కెళ్తున్నా. అయ్యో మేక, అది భలే పని, ఎక్కడ కొన్నావు ఏంటి, ఎంత కొన్నావు ఏంటి, భలే పని, ఇది మేక కాదు.
ఇది కుక్కను కొనుక్కెళ్తుంది, ఇంటికి పోతే శకునంలాగా ఇదెందుకు, మరి ఫంక్షన్ చేసుకుంటే ఇదెందుకు కుక్కను అనేలేకే ఉన్న నమ్మకం మొత్తం పోయింది. హలో, ఈ రోజుల్లో విశ్వాసులు అలానే ప్రయాణం చేస్తున్నారు. దేవుని నమ్మటల్లా మనుషుల మీద ఆధారపడుతున్నారు, మనుషుల వైపు చూస్తూ ఉన్నారు. చూడండి, ఈ రెండు ఆయన అడిగేలేకే ఉన్నదంతా పోయింది. ఇక పోతా ఉన్నాడంట, మూడో వాడు కనపడగానే ఇంక మొత్తం పోయింది, ఉన్నది కొద్దిగా కూడా పోయింది. ఆయన చెప్పేశాడంట, ఇంటికి తీసుకెళ్ళబాకు, మీ ఇంట్లో వాళ్ళు అరుస్తారు, ఫంక్షన్కి ఇలాంటివి నువ్వు తీసుకెళ్ళకూడదు అంటే డబ్బు పెట్టి కొనుక్కొని మోసుకుంటూ చక్కని దాన్ని చూసుకొని మంచి కొవ్విన దాన్ని కొనుక్కొని ఇష్టపూర్వకంగా తీసుకొని సంతోషంతో వెళ్ళేటువంటి ఆ జీవితంలో ఎదుర్కొన్న 3 పరిస్థితుల్లో ఈ విశ్వాసి అనేవాడు ఏమైపోయాడంటే ఓడిపోయాడు. మన విశ్వాస జీవితంలో ఇలాంటివి ఎన్నో మన జీవితాల్లో ఎదురవుతాయి. కానీ నిన్ను ఎరిగి ఉన్నవాడు, నీకు ప్రాణం పెట్టినోడిని మర్చిపోతున్నావు, నువ్వు నిన్ను ఆయన పక్కన పెట్టేస్తున్నావు, అన్నీ వెతుక్కుంటున్నావు. హలో, దేవుని వాక్యం సెలవిస్తోంది కదండి, దేవుని యొద్దకు వచ్చువాడు. ఏమని వాక్యం రాయబడుతుంది ఇక్కడ? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయ్యుండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఎలా ఉండాలి? ఆయన ఉన్నాడు, ఇక్కడ నాతో ఉన్నాడు. హలో, ఎక్కడున్నాడు చెప్పండి? నాతో ఉన్నాడు అన్నవాళ్ళు మీరు ఒకసారి చేతులు ఎత్తుతారా? నాతో ఉన్నాడు అన్నవాళ్ళు ఎత్తట్లా, అందరు ఎత్తచ్చండి. ఇందులో ఏ అనుమానం లేదు, మనందరితో ఉన్నాడు ఆయన. విన్నారా? ఎందుకని వాక్యం ఇక్కడ చెప్పండి కదా, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఏం కలుగజేస్తుంది? ఫలం. అది తన్ను వెదుకు వారికి ఏం దయచేస్తాడంట? ఫలము దయచేయి వాడని నమ్మాలి, నమ్మాలి, నమ్మాలి. విశ్వాసం అంటే నమ్మకమేనండి. అందుకనే ఈ పట్టికలలో విశ్వాసుల పట్టిక అని వాక్యాలు మనం చూస్తాం. అనేక మంది మరి పరిశుద్ధులైనటువంటి వారు, ప్రవక్తలు, దేవుని పిలుపుకు లోబడినటువంటి వారు అనేక మంది ఈ విశ్వాస ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు వచ్చినప్పటికీ వాటిని దాటుకుంటా ప్రయాణం చేశారు. అందుకనే వారిని విశ్వాస వీరుల పట్టిక అని మనం హెబ్రీలకు రాసిన పత్రికలో ఈ 11వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇక్కడ ఎంతోమంది విశ్వాసపు వీరుల లెక్క ఇక్కడ వ్రాయబడుతుంది. విన్నారా? ఆ విశ్వాస వీరులు అంటే వాళ్ళు ఏంటి అంటే ఒక వీరత్వాన్ని చేయగలిగారు. మోషే వీరుడుగా నిలవబడ్డాడు, ఎర్ర సముద్రం ఎదుట నిలవబడ్డాడు, దేవుని వైపు చూస్తున్నాడు. 6 లక్షల మంది వెనకాల ఉన్నారు. ఇంకా చూడండి, ఎర్ర సముద్రం ముందుంది, ఇంకా వెనకాల ఏమొస్తుందంటే ఎర్ర సముద్రం ముందు వెనకాలేమో ఫరో సైన్యం ఉంది, ఇశ్రాయేలీలు ఉన్నారు. దేవా, ఈ పరిస్థితుల్లో ఏం చెయ్యాలయ్యా అని ఆ ఇశ్రాయేలు ప్రజలందరూ ఏం చేస్తున్నారు తెలుసా? మరి మోషే మీద కోపపడుతున్నారు. మోషే, ఇప్పుడు ఏం చేస్తావు మమ్మల్ని? మోషే ఏం చేయలేకపోయాడు, మోషే ఒక్కటి చేయగలిగాడు. అది ఏంటంటే విశ్వాసపు చూపు. అది విశ్వాసపు చూపు. వాళ్ళకి చెప్తున్నాడు, మీరు ఊరకనే నిలవబడి చూడండి, మీరు ఊరకనే నిలబడండి అంటున్నాడు. మీరు ఆ మాట చూస్తే చాలా చక్కగా ఆ మాట వ్రాయబడిద్ది. చదువుదాం, చూడండి. నిర్గమాకాండంలో ఆ మాటను మనం చూస్తాం. చదువుదాం. నిర్గమాకాండము 14వ అధ్యాయం, గబగబా. నిర్గమాకాండం 14వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. నిర్గమాకాండం 14, 13వ వచనము. అందుకు మోషే నిర్గమాకాండం 14, 13. అందుకు మోషే, భయపడుకుడి, యెహోవా నేడు కలుగుజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి. అబ్బో, ఎంత గొప్ప మాట అండి ఇది కదండి. ఎర్ర సముద్రాన్ని ఎవరు పాయలు చేస్తారు? అసలు ఎర్ర సముద్రంలో దారి ఎట్లా? ఎప్పుడైనా ఇది జరిగిందా? ఎర్ర సముద్రాన్ని పాయలు చేయటం అంటే ఇది ఎక్కడైనా జరిగిందా? కదండి. ఈ పరిస్థితుల మధ్యలో మరి దేవుని వైపు చూస్తున్నాడు మోషే, దేవుని వైపే చూస్తున్నాడు. తన బలంకెళ్ళి చోట్ల, తనకున్న జ్ఞానం, చాలా జ్ఞానం ఉంది కానీ దాని వైపు చూడట్లా. ఈ ప్రజలందరికీ చెబుతున్నాడు, ఆగండి, మీరు ఊరకని నిలుచుండి చూడండి, యుద్ధము యెహోవాదే. హలో, ఏం చెప్పగలిగాడు చెప్పండి? యుద్ధము. కింద వచ్చినాలు మీరు చూస్తే, కింద వచ్చిన అంటున్నాడు కదా, యెహోవా మీ పక్షమున. అదే, యెహోవా మీ పక్షంగా అంటే ఏమైనా కత్తులు తెస్తాడా, డాళ్ళు తెస్తాడా, ఇంకేం బాంబులు తెస్తాడా? కదండి. యెహోవా మీ పక్షముగా ఏం చేస్తాడు ఇప్పుడు ఆయన?
యుద్ధానికి రెడీ అవుతున్నాడు. మీరేం భయపడబోకండి. విశ్వాసము భయపెట్టదండి. హలో, దయచేసి మీ పిల్లలు బాగులేదని అటు ఇటు వరకొద్దు. దేని మీద విశ్వాసము పెట్టొద్దు, దేవుని మీదే విశ్వాసం ఉంచండి. దేవుని వైపే చూడండి. ఇది ఒక్కటే మార్గం. అందుకని ప్రభు ఎన్నో మార్గాలు ఉంటే చెప్పేసేవాడే. ఏమని? నేనే మార్గమును, నేనే సత్యము, నేనే జీవము. మీరు నా మార్గంలోకి రండి, నేను మీకు జీవాన్ని కలుగు చేస్తా. వింటున్నారా? నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తా. భారాన్ని మోసుకోబాకండి, దుఃఖపడబాకండి. పిల్లలు అటు ఇటు ఎరుగుతున్నారని, ఎదిగారని, మాట అంటలేదని కదండి. నీ ప్రార్థన, నీ గురి దేవుని మీదే. నీకున్న ఆశ దేవుని మీదే. హలో, ఎవరి మీద మన ఆశ? దేవుడు. దేవుడు అసలు అక్కడ సంతకం పెట్టేది ఆయనే, అక్కడ సరి చేసేది ఆయనే. ఈ బుర్ర సరి చేసేవాడు కూడా ఆయనే, మెలకలు తిప్పేది కూడా ఆయనే కదండి. ఆయనకు అసాధ్యమైంది ఏముంది? అసలు నీ బొందులో ప్రాణం ఉంచింది కూడా ఆయనే కదా. మరి ఆయనకి వెళ్ళి చూడకుండా నువ్వు ఎడు చూస్తున్నావు అసలు కదండి. నువ్వెక్కడ నిలబడబాక. ఇందాక కుమారి పాడబడింది. మేము ఇంత చిన్న పిల్లలం అప్పుడు మాసిలమ్మణి గారు ఆ పాట పాడారు. చక్కని పాట అండి ఆ పాట. మాసిలమ్మణి గారు రైల్వే ఇన్స్టిట్యూట్కి, ఆ గ్రౌండ్కి, రైల్వే స్టేషన్కి వచ్చాడు విజయవాడలో. ఆయన పాడాడండి ఆ పాట. అప్పటిదాకా ఆయనే రాశాడు, ఆయన రాసి పాడాడు అది ఆ పాట. మాసిలమ్మణి గారు నడిపించు. చెప్పండి, ఒక రోజుతో పోయేది కాదు ఇది. హలో, ఒక్కరోజు ప్రార్థనతో పోయేది కాదు. నా నావ నడిపించయ్యా, నా నావని నడిపించు. ఈ నావలో ఎన్నో సుడిగుండాలు వస్తాయి, ఒక్కరోజుతో పోయేగావు కదండి. ఒక్కరోజుతో పోయేదైతే నువ్వు ఎన్నైనా చెయ్యొచ్చు. ఈ నావను నువ్వు నడిపించు. రాత్రంతా శ్రమపడ్డా రాలేదు, జయం రాలేదయ్యా. రహదారులు వెదికా, అయినా కానీ కనబడలేదయ్యా. రక్షించు నీ సిలువ కదండి. కదండి. హలో, కూర్చోబెట్టండి మా పిల్లల్ని కదండి. రక్షించేది నీ సిలువ. రమణీయమైన, చెప్పండి, రమణీయమైన, అదే రక్షించు నీ సిలువ నీ నాలను వెదకు. ఏం వెదుగుతావు? రత్నాలు, రత్నాలు, రత్నాలు. ఆయన వెదిగితే నీకేం దొరుకుతాయి చెప్పండి? రత్నాలు. హలో, నువ్వెవరిని వెతకబోక. పెట్టినారా? నువ్వెవరిని వెతకబోక. నీకున్న సమస్య అంతా దేవునికి చెప్పు, ప్రార్థన చేయి. నిద్ర పట్టలేదల్లే, నీ ఇంట్లో నుండి నువ్వు మరపెట్టు, అంతే. నువ్వు రత్నాలను తీసుకొచ్చుకుంటావు. నీ పరిస్థితులన్నీ దేవుడు తారుమారు చేస్తాడు. ఇక్కడ ఇశ్రాయేలీలు అది దాటాలంటే ఎవరి వల్ల ఇద్దండి? ఎక్కడి నుంచి ఎక్కడికుందో ఆ సముద్రం. 6 లక్షల మంది అవతలకి వెళ్ళిపోవాలంటే ఎంత కఠినమైన పరిస్థితి. కానీ మోషే అంటున్నాడు, మీరు ఊరకనే నిలిచుండి చూడండి, మీ ముందు ఆయన కార్యం చేయబోతున్నాడు. యుద్ధము యెహోవాదే, ఆయన మీ పక్షంగా యుద్ధము చేస్తాడు. వింటున్నారా? చేస్తాడని ఊరకు కూర్చోలా. ఏం చేశాడు? కింద వచ్చిన మనం చదివితే, మీరు ఊరకనే ఉండవలనని ప్రజలతో చెప్పాను. ఏం చేయాలో? ఊరక లేకపోతే తలాక ఇసుక తీసి మొత్తం రోడ్డు పోయిండ్రా అనొచ్చు 6 లక్షల మంది. కానీ దేవుడు ఉన్నాడు మనతో. మనం రోడ్లు పోసేవాళ్ళం కాదు కదండి. మోషే అవి అనుకోట్లా. ఏమనుకుంటున్నాడు తెలుసా? 13వ వచనంలో అంటున్నాడు కదా, అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొర్ర పెట్టుచున్నావు, సాగిపోవుడు. 15వ వచనంలో, నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాన్ని పాయలుగా. హలో, సముద్రం మీద చెయ్యి పెట్టమంటున్నాడు. హలో, పెట్టినారా? ఏం పెట్టమంటున్నాడు? సముద్రం మీద నీ చెయ్యి చాపు. ప్రభువు మాట మోషే విన్నాడండి. ఇదేంటయ్యా, ఇంత బారిన సముద్రం ఉంటే చెయ్యి పెడితే ఎట్టపాయలైద్ది? కాదు, మనకులాగా మరి ఆటంకాలు చెప్పలేదు. మోషే తన చెయ్యి చాపాడండి. దేవుడు చాపమన్నాడు, చెయ్యి చాపాడు. ఏమైందంట అక్కడ? అప్పుడు ఇశ్రాయేలీలు సముద్రము మధ్య, ఇక్కడ ఏమి గ్యాప్ లేదండి, గ్యాప్ ఏమీ లేదు. అప్పుడు ఇశ్రాయేలీలు సముద్రము మధ్య ఆరిన నేల, చూడండి, ఆరిన నేలలో వారు నడిచారు. ఎంత అద్భుతము! ఎంత అద్భుతాన్ని ఇశ్రాయేలు ప్రజల ఎదుట దేవుడు పరిచాడు.
సముద్రాన్ని 2 పాయలు చేశాడు. నీకున్న పిల్లల్ని దేవుడు చక్కబెట్టలేడా? దేవుడు ఏమైనా చేతగానివాడా? వింటున్నారా? కానీ నువ్వే చేతగాని దానివి, లేకపోతే నువ్వే చేతగాని వానివి. ఎందుకో తెలుసా? ప్రార్థన లేదు, నీ మీద నువ్వు ఆధారపడట్లా. ఎవరో చెయ్యాల ప్రార్థన నా కోసం అంటే అసలు కార్యాలే జరగవు.